అవునక్క, దోస్తులు దోస్తులు అంటున్నావు. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అక్క? అబ్బో నేనేం చెప్పుకునేంత చదువుకోలేను తీయే. చెప్పులచ్చక్క ఎంతవరకు చదువుకున్నావు? నేను 7వ తరగతి చదువుకున్నానే. ఆ చదువు కూడా గంతంత మాత్రమే చదివిన. కానీ నా దోస్తు బాగా చదివేది తెలుసా. ఆ కాలంలో 7వ తరగతి చదివినావు అక్క? 7వ తరగతి అంటే వాళ్ళతో చదివింది 4 వరకే. నా దోస్తులతోని కలిసి చదివిన. మళ్ళీ అక్కడ నుంచి ఇక మేము చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మోళ్ళు అక్కడ నుంచి ఇల్లు అమ్మేసి వేరే దగ్గర ఇల్లు కొన్నారు. ఇక అప్పుడు మళ్ళీ అటు వచ్చి 7వ తరగతి దాకా ఆ 3 ఏళ్ళు వేరే తాను చదివిన. మరి 4వ తరగతిలో చదువుకున్నావు కదక్క, ఆ దోస్తులు గుర్తుకుండ్రా? అయ్యో గుర్తుకుండుడేంది, వాళ్ళు నేను మర్చిపోతే కదా. నీకు గుర్తుకున్న వాళ్ళకు కూడా గుర్తుకుండొచ్చా నువ్వు? ఇక ఏమో మరి ఇక గుర్తుకున్నానా అని అంటే నా మనస్తత్వం, నా మైండ్ సెట్ నన్ను వాళ్ళని నా మనసులకేను ఓనియలే, నా మైండ్లకేను ఓనియలే. అంత అంత ప్రేమ ఉంది కదా ఆ కాలంలో చదువుకున్న దోస్తులు 4వ తరగతి వరకు. వాళ్ళని కలవాలని అనిపిదా మరి ఎప్పుడు? ఎప్పటికి అనిపిస్తుంది. మళ్ళీ ఆ విషయాలు నేను నా పిల్లలతో కూడా ప్రతిసారి ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు నా కొడుకులకు ప్రతిసారి నేను అది షేర్ చేస్తా. నా చిన్నప్పటి ఫ్రెండ్ ఇట్లుండే, నా చిన్నప్పటి ఫ్రెండ్ అట్లుండే, మేము మా చిన్నతనాన్ని ఇట్లా చేస్తుంటిమి. దానికి ఒక ఫంక్షన్ హాల్లో వాళ్ళ అమ్మోళ్ళు వాచ్మెన్ కొలువు చేసేదనమాట. ఇక ఇదేమో మేము గవర్నమెంట్ స్కూలు, ఒక గుడిలాగా మా అంకలమ్మ గుడి ఉండేది. ఆ గుడి చుట్టుముట్టు క్లాసులు ఉంటుండే అనమాట. అయితే మేము గవర్నమెంట్ స్కూల్కి మేము పోయేది. అది ఇలా ఫంక్షన్ అయ్యి అప్పట్లో పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు అయితే మిఠాయిలు లడ్డూలు చేస్తుండే కదా, అవన్నీ నా కోసం అది దస్తీల మూట కట్టుకొని స్కూల్ కాడికి పట్టుకొచ్చేది. ఎందులక్క? దస్తీల. మరి అప్పుడు దస్తీలే ఉంటుండేనే, పేపర్లు ఎక్కడివి, కవర్లు ఎక్కడివి, ఇవన్నీ ఏం లేవు. దస్తే ఏది మిఠాయి పెట్టినా కానీ దస్తీల మూటలు కట్టుకొని నా కోసం ఇన్ని లడ్డూలు పట్టుకొని తీసుకొస్తుండే. అంత ప్రేమ ఉంది అయితే మీ దోస్తు.